చిన్ని అయితే బాలరాజు దగ్గరకు వస్తుంది. ఇక బాలరాజు దగ్గరకు వచ్చి బాలరాజు అని పిలుస్తుంది. దాంతో బాలరాజు అయితే ఏంటి చిన్ని నా కోసం నువ్వు వచ్చావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆ మాటకి చిన్ని అయితే లేదు నేను నీ కోసం రాలేదు, నేను నీకు విషయం చెప్పడానికి వచ్చాను, అమ్మ చనిపోలేదు, అమ్మ బ్రతికే ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే బాలరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి చిన్ని ఏమంటున్నావంటే, అవును బాలరాజు అమ్మ చనిపోలేదు బ్రతికే ఉంది, నీకు అమ్మని చూపిస్తాను రా అని చెప్పి చిన్ని అయితే బాలరాజుని తనతో పాటు తన వెంట తీసుకుని వెళ్తుంది. ఇంతలో అక్కడ వేడుకలు జరుగుతూ ఉంటాయి. ఇక పండుగ వేడుకలు జరుగుతూ ఉంటాయి. ఇంతలో అక్కడే ఉన్న ఉషా టీచర్ అయితే అలా రోడ్డు మీద నడుచుకొని వస్తూ ఉంటుంది. అలా ఉషా మేడం వస్తూ ఉండగా ఇంతలో చిన్ని అక్కడ ఉన్న ఉషాని చూపించి అదిగో బాలరాజు అమ్మ బ్రతికే ఉంది, అదిగో అమ్మ అని చెప్పి చూపిస్తుంది. దాంతో అక్కడ ఉన్న బాలరాజు అయితే ఉషా మేడంని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంతలో అక్కడే ఉన్న బాలరాజు చిన్నితో ఇలా అంటూ ఉంటాడు, ఏంటి చిన్ని తను మీ అమ్మని నువ్వు అనుకుంటున్నావా, తను మీ అమ్మ కాదు అని చెప్పి అంటాడు. అది వినగానే చిన్ని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అవును తను మీ అమ్మ కాదు అని చెప్పి అంటాడు. ఏంటి బాలరాజు నువ్వు మారావు అనుకున్నాం, కానీ నువ్వేం మారలేదు, నువ్వు అలానే ఉన్నావు, కానీ నేను తను మా అమ్మే అని నిరూపిస్తాను, నేనేమంటే అది సాధిస్తాను, అలాగే తనే మా అమ్మని అందరికీ నిరూపిస్తాను, అతి త్వరలో నిరూపిస్తాను బాలరాజు, మా అమ్మ బ్రతికే ఉందని అందరి ముందు బయట పెడతానని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే బాలరాజు అయితే అమ్మ చిన్ని మీ అమ్మ కావేరి చనిపోయింది, తిను కావేరి కాదు అని చెప్పి అంటాడు. ఏంటి రాజు నువ్వు కూడా అలానే మాట్లాడతావు, మా అమ్మ బ్రతికే ఉంది, కళ్ళు ఎదురుగా పెట్టుకొని మా అమ్మ చనిపోయిందని నీకు ఎలా అనిపిస్తుంది, తను మా అమ్మే అని నేను నిరూపిస్తానని చెప్పి చిన్ని బాలరాజుతో అంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.